సాధారణంగా కర్మ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా పాటిస్తాం. అయితే బోరుగడ్డ అనిల్ గారి విషయంలో మాత్రం చాలా తొందరగా కర్మ సిద్ధాంతం అనేది రిటర్న్ అయింది అని చెప్పేసి చాలామంది కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ నిన్న బోరుగడ్డ అనిల్ గారు తన భార్యతోని కుటుంబంతోని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నాకి దిగారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నన్ను పార్టీ ఆఫీస్లోకి రానివ్వడం లేదు, నువ్వు ఎవరు అని చెప్పేసి నన్నే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అసలు నీకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు అని చెప్పేసి ఆయన విలపిస్తూ బోర్న బాధపడుతూ మీడియాతోని వెలబుచ్చుకున్నాడు తన బాధ అంతా కూడా. సో ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే నీకు అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పర్సన్ నీకు చెప్పాడు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు అమ్మ అని చూడకుండా, ఒక తల్లి అంటే బిడ్డ అని కూడా చూడకుండా, వైఫ్ అని చూడకుండా, పిల్లలని చూడకుండా వాళ్ళని ఎంత అసభ్యకరంగా ఎన్ని బూతులు మాట్లాడేటువంటి నీ పచ్చి అంటే ఆ నోటితో ఇప్పుడు ఏ నోటితోనైతే నువ్వు ఆ విధంగా బాధపడుతూ ఉన్నావో అదే నోటితోని అంత పచ్చి బూతులు మాట్లాడినప్పుడు ఈ యొక్క సంస్కారం ఎటుపోయింది? అంటే మీ యొక్క అధికారికమైనటువంటి అలాంటి ఒక స్వలాభాల కోసం కానీ, సెల్ఫిష్నెస్ కోసం కానీ, లేకపోతే అధికార పార్టీ చెప్పింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ఆ సమయంలో కనీసం ఒక్కసారైనా కూడా ఇక్కడ ఎవరి పిల్లలనైతే నువ్వు తిడుతూ ఉన్నావో, ఎవరి భార్యనైతే తిడుతూ ఉన్నారో, ఎవరి అమ్మనైతే తిడుతూ ఉన్నావో నీకు కూడా వాళ్ళందరూ కూడా ఉండే ఉంటారు, వాళ్ళు ఒక్కసారైనా కూడా మీకు గుర్తుకు రాలేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పేటటువంటి సమయం వచ్చింది. అంటే సమాధానం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు తీసుకున్నటువంటి గోతిలో నువ్వే పడ్డావు. కర్మ అనేది ఎప్పటి కూడా వదిలిపెట్టదు. ఒక రాజకీయ పార్టీ వదిలిపెట్టొచ్చు, ఆ రాజకీయ నాయకుడు వదిలిపెట్టొచ్చు, ఆఖరికి ప్రజలకు కూడా వదిలిపెట్టొచ్చు, కానీ దేవుడు పెట్టినటువంటి ఆ కర్మ సిద్ధాంతం అనేది కర్మ రిటర్న్స్ ఎప్పటికి కూడా అది మాత్రం ఫాల్స్ కాదు అని చెప్పేసి జనాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ గారు తన నోటితోని ఎన్ని పచ్చి బూతులు అంటే వాటిని మనం చెప్పుకోలేమన్నమాట. ఆ మాటలు చెప్పాలంటే మనకు కూడా సిగ్గేస్తుంది. అంటే ఇలాంటి మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఒక పార్టీలో ఉన్నప్పుడు అంటే ఎదుటి ఉన్నటువంటి పార్టీని విమర్శించు, ప్రశ్నించు, దాని గురించి మాట్లాడు, అదేవిధంగా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నిలదించవచ్చు. కానీ ఈ విధంగా పచ్చి బూతులు మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా సరైనటువంటి పద్ధతి కాదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కార్యకర్త అయినా కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి అవుట్ చేయడానికి, తరిమేయడానికి ఇదంతా కూడా పక్కా ప్లానింగ్తో చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాటల వల్లనే బోరుగడ్డ అనిల్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, రోజా గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈయన చెప్పినటువంటి స్క్రిప్ట్ ద్వారానే ఆ బూతులన్నీ కూడా అచ్చుగుద్దినట్టు మాట్లాడతారు అనేది పచ్చి నిజం అని చెప్పేసి గతంలో చాలా మంది కూడా చెప్పారన్నమాట. ఆ మాటలు మాట్లాడిన వాళ్ళే కూడా చెప్పారన్నమాట. అక్కడికి పోసాని కృష్ణమురళి ఆయన కూడా అంటే ఏ విధంగా పచ్చిబూతులు మాట్లాడారో మనందరం కూడా చూసాము. వీడియో ప్రూఫ్లు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, వాటిని ఎప్పుడు కాల్సినా కూడా మనం చూసుకోవచ్చు. సో ఆ విధంగా అందరికీ కూడా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించింది, తిట్టించింది మాత్రం ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే. అయితే ఈయన వల్ల ఏంటంటే పార్టీకి ఎలాంటి ఏమైనా లాభం ఉందంటే లాభం లేకపోవడం పక్కన పెడితే నష్టం ఇంకా ఎక్కువ కుప్పలుగా వచ్చి పడుతుంది అనేది ఆ పార్టీ యొక్క క్యాడర్ అనుకుంటున్నారని చెప్పేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఖచ్చితంగా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి అని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఘోరంగా పార్టీ ఓడిపోయింది, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనపైన కూడా దాడులు జరుగుతున్నప్పుడు ఏ ఒక్క చోట కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఎందుకు ఉండాలి పార్టీలో అని చెప్పేసి తనని తరిమేయడానికి ఒక ఓపెనర్ లాగా బోరుగడ్డ అనిల్ గారిని వైసీపీ పార్టీ యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది మాత్రం అంటే వాళ్ళు ఏ ప్లాన్ అయినా చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, ఎవరిని తరిమి కొట్టడానికి ఎవరినైనా యూజ్ చేసుకునొచ్చు, కానీ కర్మ సిద్ధాంతం అనేది నిజంగా 100% వర్క్ అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఏ నోట్తోనైతే నువ్వు తిట్టావో, ఏ నోట్తోనైతే ఆ విధంగా పచ్చి బూతులు మాట్లాడావో, అండ్ ఏ స్థాయిలో ఉన్నానని చెప్పేసి గర్వంతో మాట్లాడావో ఆ గర్వం అంతా కూడా ఇప్పుడు నడి రోడ్డు పైకి వచ్చింది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయన నోట్ ద్వారా ఆయనే చెప్తున్నాడు, నన్ను పార్టీ కార్యాలయంలోకి రానివ్వట్లేదు, నువ్వు ఎవరని చెప్పేసి నన్నే అడుగుతూ ఉన్నారు, అండ్ నా పైన నేను కేసులు వేసుకొని నేను మీ వల్ల పచ్చి బూతులు తిట్టి నా కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు రోడ్డున పడ్డానికా అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో మరి ఆయన సిద్ధాంతం అంతా కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.